వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది అండి లావ్ అయిపోతూ ఉంటారు. సో, సన్నగా అంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చాలామంది చాలా రకాల రెమెడీస్ ఫాలో అవుతుంటారు. బట్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యూట్రిషనిస్ట్ హిమా గారు. సో, మేడం ద్వారానే మనం ఎలా ఈ రెమెడీని మనం మేక్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం, ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, వెయిట్ లాస్‌కి మనం చాలా యోగాసనాలు గూడా మనం చేసాము. చాలామంది చేశారు అండ్ వెయిట్ లాస్ అవుతున్నాం అని జెప్పేసి కూడా అన్నారు. సో, మనము ఎక్స్టర్నల్‌గా మనం ఎక్సర్సైజ్ చేయడమే గాదు, మనం యోగాసనాలు వేయడమే గాదు, ఇంటర్నల్‌గా గూడా మనం తీసుకోవాలి. అవును. సో, ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు ఇంటర్నల్‌గా తీసుకొని యోగాసనాలు వేసుకుంటే షూర్‌గా మన వెయిట్ లాస్ అవుతారు మీరు అని జెప్పేసి అంటున్నారు కదా! ఖచ్చితంగా అండి. సో, ఈ వెయిట్ లాస్ కోసం ఈరోజు మన ఇంట్లో దొరికే ఐటెమ్సే అని జెప్తున్నారు. సో, ఈ ఐటెమ్స్ మనం ఎలా తీసుకుంటే ఏ ఏ టైంలో తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం? మనకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్, ఓకే మ్యామ్. అల్లం, అలానే ఇలాచి, అలానే చెక్క. ఓకే మ్యామ్. ఓకే. సో యూజువలీ జింజర్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఒళ్ళు ఎందుకు పెరుగుతున్నామంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. అది పీసీఓఎస్ ఉమెన్లో గైనిక్ ఇష్యూస్ కానీ, అదే హార్మోనల్ చేంజెస్ మూలాన, కొన్ని మెడికేషన్స్ మూలాన, అలానే కొలెస్ట్రాల్. ఓకే. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ మూలన బాగా ఒళ్ళొచ్చే వాళ్ళు, ఫ్యాట్ ఫామ్ అయ్యే వాళ్ళ కోసం ఇది చాలా మంచి రెమెడీ. ఓకే మ్యామ్. సో ఇది ఎలా చేయాలి అంటే దీన్ని గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా. మేడం, ఒకటి మేడం, అల్లం కూడా క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు కదా! ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? కరెక్ట్ అండి. చాలా మంది ఇప్పుడు మంచిదని ఎక్కువ తీసేసుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా మంచిదైనా కూడా, ఎంత మంచిదైనా కూడా దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ మోతాదు మాత్రమే తీసుకోవాలి. ఓకే. జింజర్ 3 to 4 grams per day ఓకే మ్యామ్. ఒక పర్సన్, మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ తీసుకోవటం మూలన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లెక్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే మ్యామ్. సో ఓవర్గా కూడా కన్జ్యూమ్ చేయొద్దు. ఇది చాలా మంచిది. దీని మూలన డైజెషన్స్ బెటర్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ చాలా క్యూర్ అవుతాయి. కానీ ఏదైనా మంచిది ఓవర్ డోస్ అవుతాం మూలన కూడా. సో అందుకోసమే ఒక మనిషి 3 to 4 grams, ప్రెగ్నెంట్ లేడీ అయితే 1 gram ఓకే మ్యామ్. చాలు. ఓకే మ్యామ్. అంతకు మించి మోతాదు తీసుకోకర్లేదు. ఓకే మ్యామ్. సో ఇది బ్లెండ్ ఇలాగా దంచుకుందామండి. ఓకే మ్యామ్. లేదు అంటే గ్రైండ్ చేసుకోవచ్చు, మనం తురుము కూడా పట్టుకోవచ్చు అంటారు. తురుముకోవచ్చు. ఓకే. సో, ఇందులో మనం యాక్చువల్ మేడం అంటే వెయిట్ చేసుకోవాలా ఏమన్నా? నీళ్ళు బాయిల్ చేసుకుంటామండి. అట్లీస్ట్ 10-15 minutes అన్న బాయిల్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్కి చిన్న ముక్క తీసుకున్నాం మనం. ఓకే మ్యామ్. ఒక గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకున్నాము. సో దీంట్లో జింజర్ వేసుకుందాం, ఓకే మ్యామ్. అలానే చెక్క. చెక్క మనం అలాగే వేసుకోవచ్చు మేడం, పౌడర్ కూడా వేసుకోవచ్చు. పౌడర్ వేసుకోవచ్చు, బట్ చెక్కగా ఉంటే పౌడర్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, ఇది దీని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాచి ఒక 2. ఓకే మ్యామ్. సో ఎంతసేపు ఇది బాయిల్ అవ్వాలి? 10 to 15 minutes బాయిల్ చేయాలి. 10 to 15 minutes బాయిల్ చేసి అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్ని వాటర్ పడతాయి. అంటే కలర్, లైట్ కలర్ మారుతుంది. ఆ మారిన తర్వాత కొంచెం మరుగు వచ్చిన తర్వాత మనం తాగొచ్చు గోరువెచ్చగా. మేడం, వెయిట్ గెయిన్ ఈ మధ్య కాలంలో అంటే ఒకప్పుడు చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళం వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళని. బట్ ఈ మధ్య ఒబెసిటీ ప్రాబ్లం చాలా మందిలో మనం చూస్తున్నాం. వాళ్ళు వెయిట్ లాస్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అసలు దీనికి కారణాలు ఏమంటారు, రీజన్స్? రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఒళ్ళు వెయిట్ పెరగటం అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ మూలం. ఫస్ట్ మనం రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హార్మోన్ సరి చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్కువ ఆసనాలు చేసి ఇలాంటి డ్రింక్స్ ఇవన్నీ పనికొస్తాయి. బట్ వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్ సంబంధించిన ఆసనాలు, హార్మోన్ సంబంధించిన ఇలాంటి థెరపీస్ అవి యూజ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం చేసేది బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో ఉన్న వాళ్ళకి, అలానే రాంగ్ టైమింగ్స్లో తిన్న వాళ్ళకి, బయట ఎక్కువ తింటారు, ఒక్క బిర్యానీ చాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఫ్రీక్వెంట్ బిర్యానీ ఈటర్స్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉంటాయి. ఏదైనా సరే బయట తినే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే మటన్ కానీ, చికెన్ కానీ, లేదు అంటే వెజిటేరియన్. ఒక సమోసా కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఆయిల్ చాలాసార్లు మరిగి ఉంటుంది. అది ఇట్స్ ఈక్వల్ టు పాయిజన్. దాని బదులు మనం ఇంట్లో ఒడియాలు కానీ ఇవన్నీ వేపించుకున్న మంచిది కాదు, బట్ బయట తినటం కన్నా చాలా బెటర్. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్. సో అందుకోసమని మనం ఫస్ట్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే బయట ఫుడ్
కట్ డౌన్ బంద్ చేసేయాలి. చేసేయాలి. ఓకే. లేదా 1 మంత్కి ఒక వన్స్ అని పెట్టుకోవాలి. అండ్ పెట్టుకున్న రోజు కూడా ఒక పూట తినండి, రోజు మొత్తం కాకుండా ఒక భోజనం, ఒక లంచ్, ఒక డిన్నరు, మిగతా టైం మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అగైన్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే మేడం. సరే మేడం, ఇంకా మనం ఈ రెమెడీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఏ టైంలో తీసుకోవాలి, ఏ టైంకి తీసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఎంటీ స్టమక్ అండి, ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే ఇది మంచిది, కానీ మీకు పడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఏ డ్రింక్ అయినా, ఏ హెల్దీ జ్యూస్ అయినా, ఏ ఫుడ్ అయినా ప్రతి మనిషికి పడాలి అనే రూల్ లేదు. సో మీకు పడుతుందా లేదా? కొంతమందికి జింజర్ కూడా ఎలర్జిటిక్ అనిపిస్తుంది, కొంతమందికి జింజర్ తీసుకోవడం బ్లోటింగ్ అనిపించవచ్చు. సో మీరు 1-2 days చేస్తే మీకు పడుతుంది అంటే మీరు రెగ్యులర్ కంటిన్యూ చేసేయండి. అండ్ ఖచ్చితంగా 10-15 డేస్లో రిజల్ట్ అయితే తెలుస్తుంది ఇది తీసుకోవటం వలన. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, ఎర్లీగా తినటం వలన, ఓకే, అలానే బయట ఫుడ్స్ కట్ డౌన్ చేసుకోవటం వలన ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ డౌన్ అవుతాయి. మేడం, మనం ఇందులో జింజర్ అయితే మనం వాడుతున్నాము. సో ఇది అంటే నాకు తెలిసి మీరు ఇంతకుముందు నాతో అన్నారు. సో జింజర్ వల్ల ఇది ఒకటే కాదు, వెయిట్ లాస్ ఒకటే కాదు, మనం చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దాని గురించి కూడా మన ప్రేక్షకులు. నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్, వాపులు, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది అన్ని విధాలుగా మనకి, అలానే గట్ సిస్టమ్ క్లీన్ చేస్తాకి ఇది మొత్తం ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనుకోండి. సో అలాగే మనకి నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా జింజర్ చాలా బాగా పనిచేస్తుంది. సో బెస్ట్ టైం ఎర్లీ మార్నింగ్, కుదరని పక్షంలో రోజు మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. మేడం, మన రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం చేసుకుంటే మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతాం? కార్బ్స్ ఎక్కువ తీసుకోకూడదండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. అంటే అస్సలు అన్నం తినద్దని కాదు, అన్నం తినాలి. మీ అన్నం అనేది స్టేపుల్ ఫుడ్, మన స్టేపుల్ ఫుడ్. దాంట్లో ఎనర్జీ, గంజి ఉంటుంది కదా, స్టార్చ్, అది మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో అన్నం తినాలి. ఓకే మ్యామ్. కాకపోతే విపరీతమైన పాలిష్డ్ అన్నం తినద్దు, రైస్. ఎంత పైన పొట్టు తీసేస్తే దాంట్లో ఉన్న అంత న్యూట్రిషన్ వాల్యూ పోతుంది. సో సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్ అలా ఉంటాయి. సో సింగిల్ పాలిష్ రైస్ మిల్లుల దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఊరిలో ఉన్న వాళ్ళని అడిగి తెచ్చుకోవచ్చు. బ్రౌన్ రైస్ హస్క్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి డైజెషన్, బ్రౌన్ రైస్ తింటే కడుపు నొప్పి వచ్చింది, మోషన్ ప్రాబ్లం వచ్చింది అంటారు. అలాంటి వాళ్ళకి సింగిల్ పాలిష్ రైస్ చక్కగా తినచ్చు. చూస్తాకే తెల్లగా ఉండదు, తింటుంటే కూడా మీకు లావుగా ఉంటుంది బియ్యం, కానీ అది చాలా మంచిది. సో ఎవరైతే మిల్లెట్స్, కొర్రలు, ఈ జొన్నలు ఇవి పడట్లేదు, కొంతమంది అలా కూడా కేసెస్ వస్తున్నాయి ఇప్పుడు. సో వాడు ఏంటంటే సడన్గా మంచిదని తినేసరికి గట్ సిస్టమ్, పొట్ట తట్టుకోలేదన్నమాట. అందరి సిస్టమ్ ఒకలాగా ఉండదు. సో అందుకోసమని ఇంత రైస్, ఇంత కర్రీస్ వేసుకుని ఆకుకూరలు తీసుకోవటం వల్ల కూడా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా ఉంటే కూడా వెయిట్ మేనేజ్మెంట్ ఈజీ. ఎవరైతే కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదు, రెగ్యులర్ ఫ్రీ మోషన్లు అవ్వలేని వాళ్ళు తొందరగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు. సో గట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ చేంజెస్ చేసుకోవాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువ, సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా కూడా, మంచి నిద్ర, సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా కార్టిజోల్ లెవెల్స్ హై అయిపోతుంటా ఉంటుంది, వెయిట్ రిడక్షన్ కష్టమైపోతుంది. సో రిడక్షన్ కన్నా వెయిట్ మేనేజ్మెంట్, సన్నపడిన తర్వాత కూడా అలాగే కాన్స్టెంట్గా వెయిట్ మేనేజ్ చేయాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవటం వలన కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వెయిట్ రిడక్షన్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఈజీ అవుతుంది. సో ఇది బాయిల్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 10 to 15 minutes బాయిల్ చేసాము. అండ్ ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. జింజర్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, థ్రోట్ క్లియర్ అయిపోతుంది. అండ్ గోరువెచ్చగా తాగితేనే దీని ఎఫెక్ట్ ఉంటుంది. మేడం, నిజంగా మేడం, ఈ రెమెడీ అయితే మన ప్రేక్షకులు కంపల్సరీ పాటిస్తారంటే ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసిన తర్వాత పరగడుపున ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవడమే కాదు, అండ్ మోకాల నొప్పులు, ఇన్ని ప్రాబ్లమ్స్ మన బాడీలో ఇన్ని చేంజెస్ అన్నీ రెక్టిఫై చేస్తూ మనం హెల్తీగా ఉండడానికి ది బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి. సో మేడం, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ.